हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। మహాభారతములో ప్రతి ఒక్క పర్వాలు కూడా అత్యద్భుతమైనవి. అందులో ఆస్తిక పర్వాన్ని మనం విన్నాం. అంటే ఆది పర్వములోని ఉపపర్వం అది ఆస్తిక పర్వం అనేది. అక్కడికి 5 పర్వాలు సంపన్నమయ్యాయి. 6వ ఉపపర్వం అంశావతరణ పర్వం. ఈ అంశావతరణ పర్వంలో మొట్టమొదట శౌనకల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. భృగు వంశాత్ ప్రభృత్యేవ త్వయామై కీర్తితం మహత ఆఖ్యానమఖిలం తాత సౌతే ప్రీతోస్మి తేన తే ప్రవక్ష్యామి చైవ భూయస్త్వాం యథావత్ సూతనందన యాః కథాః వ్యాససంపన్నాః తాశ్చ భూయో విచక్ష్వమే తస్మిన్ పరమదుష్పారే సర్పసత్రే మహాత్మనాం కర్మాంతరేషు యజ్ఞస్య సదస్యానాం తథాధ్వరే యా బభూవుః కథాశ్చిత్రాయేష్వర్థేషు యథా తథం త్వత్త ఇచ్ఛామహే శ్రోతుం సౌతే త్వం వై ప్రచక్ష్వనః. జనమేజయుడు చేసిన సర్పసత్రం ఎంత అద్భుతమైనదో అసలు. వేదవ్యాసదేవుల వారు కూడా అక్కడ సన్నిహితులయ్యారు. దుష్టులైన ఆ పాములను సంహరించినందువలన జనమేజయునికి పుణ్యం కూడా లభించింది. పరోపకారం చేసే పాములకు ఏ విధమైన బాధ ఆ యజ్ఞంలో కలగలేదు. దుష్టప్రాణులను శిక్షించినందువలన రాజైన జనమేజయునికి పుణ్యమే లబ్ధమయ్యింది. అందులోనూ కూడా ఇక్కడ శౌనకుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. వేదవ్యాసదేవుల వారు స్వయానా అక్కడున్నారు, శిష్య సమేతులై అక్కడున్నారు. అక్కడ ఉండగా ఆ యజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో అనేక విధమైన ప్రవచనాలు జరిగాయి. జ్ఞానకార్యం జరిగింది, జ్ఞానసత్రం జరిగింది. శౌనకులు అన్నారు, అదే సర్పసత్రములోనే వైశంపాయనుల వారు జనమేజయునికి మహాభారతాన్ని ఉపదేశించారనే విషయాన్ని నేను విన్నాను అని శౌనకులు అంటూ ఉన్నారు. చూడండి, అంటే యాగం అంటే ఎంత అద్భుతమైనదో అసలు. యాగం యొక్క పరికల్పన మహాభారతంలో ఎలా ఉంది. శ్రవసుల వారు చెబుతారు, కర్మాంతరేష్వకథయన్ ద్విజ వేదాశ్రయా కథా వ్యాసస్త్వకథయ చిత్రమాఖ్యానం భారతం మహత్. అక్కడ వేదోక్తమైన ఎన్నెన్నో విషయాల గురించి చర్చ జరిగిందట. సర్పసత్రంలో ఎంత అవకాశాన్ని పెట్టుకున్నారో చూడండి జ్ఞానకార్యం చేయడానికి.
యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు కూడా జ్ఞానకార్యం చేపట్టాలి. అది ప్రధానమైనది. అందుకోసం సమయావకాశాన్ని కల్పించుకోవాలి. అప్పుడే చేసిన ఆ సత్రం వల్ల, ఆ యజ్ఞం వల్ల పుణ్యం లభిస్తుంది, ప్రయోజనం లభిస్తుంది. ఏదో మంత్రాలు చదివాం, ఆహుతులు వేశాం, ఆ ప్రయోజనాన్ని పొందాలంటే పరిపూర్ణంగా ప్రయోజనాన్ని పొందడం సాధ్యం కాదు. కనుక యజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు జ్ఞానయజ్ఞం కూడా జరగాలి. అలా ఆ జ్ఞానయజ్ఞం జరిగేలా జనమేజయుడు ప్రార్థించాడు. కనుక అక్కడున్న బ్రాహ్మణులందరూ తమకు తమకు తెలిసిన ఆ వేదోక్తమైన గాథలను చర్చించారు, చెప్పారు. జనమేజయుడు వాటిని అన్నిటినీ వింటూ ఆ యజ్ఞంలో తను భాగవహించాడు. అలాంటి అద్భుతమైన యజ్ఞం జరుగుతుంది. వేదవ్యాసదేవుల వారు కూడా చిత్ర విచిత్రమైన కథలను, విషయాలను అక్కడ చెప్పారట. అసలు ఎవరూ అంతవరకు వినలేదు. స్వయం వేదవ్యాసదేవుల వారే ఆ కథలను చెబుతూ ఉంటే అసలు వినేవారికి ఎంత ఆనందం కలిగిందంటే ఆ ఆనందాన్ని ఊహించుకోగలమా మనం? ఏదో ఇలా ఉండేదేమో, ఎంత అద్భుతంగా ఉండేదో అనుకోగలమే తప్ప ఆ ఆనందాన్ని అనుభవించలేం. అనుభవించండి. నేను కూడా అనుభవిస్తాను. చెప్పేటప్పుడు ఆ విషయాలను చెబుతూ ఉన్నప్పుడు ఆ విషయాలను చెప్పడం వల్ల ఆనందాన్ని అనుభవించాలి, ఆనందం కలగాలి. గురువులకు ప్రార్థిస్తాను. పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు వారి ప్రేరణతో, వారి ఆజ్ఞతో, వారి ఆదేశంతో ఈ మహాభారత జ్ఞానసత్రం జరుగుతూ ఉంది. కనుక స్వామి మీరే ప్రారంభించారు. కనుక మేం చెబుతూ ఉన్నప్పుడు ఆ ఆనందం కలిగేలా మీరు అనుగ్రహించండి అని వారిని నేను ప్రార్థిస్తాను. వారి అనుగ్రహం వల్ల అది సాధ్యమవుతుంది. ఆనందంగా నేను చెప్పగలుగుతాను, సంతోషంగా నేను చెప్పగలుగుతాను, వారి ఆదేశంతో, వారి అనుగ్రహంతో. అలాగే వింటూ ఉన్నప్పుడు మీరు కూడా గురువుల వారిని ప్రార్థించండి, భగవంతుణ్ణి ప్రార్థించండి. వింటూ ఉంటాం. వింటూ ఉన్నప్పుడు ఆ శ్రవణం వల్ల ఆనందం కలగాలి, సంతోషాన్ని అనుభవించాలి. అలా సంతోషాన్ని అనుభవించినట్లయితే ఆ జ్ఞానయజ్ఞం యొక్క, ఆ శ్రవణ యజ్ఞం యొక్క ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితానికి ఏ కర్మ సాటి రాదు, ఏ కర్మ సాటి రాదు. కనుక ఆ ఆనందాన్ని అనుభవించే ఆ అవకాశాన్ని కల్పించుకోండి. భగవంతుణ్ణి ప్రార్థించి సంకల్పపూర్వకంగా పరిశుద్ధులై కూర్చొని సాధ్యమైనంత వరకు మన భారతీయ దుస్తువులను ధరించి, ఎలాగైతే ప్రత్యక్షంగా మీరు శ్రవణం చేస్తారో అలాగే శ్రద్ధతో, భక్తితో శ్రవణం చేయండి. నేను ప్రతిజ్ఞ చేస్తాను, కానీ అప్పుడప్పుడు మానవ సహజమైన తప్పులు ఘటిస్తాయి. ఘటించవని నేను చెప్పను. ఎందుకంటే నాకు ఆ సామర్థ్యం లేదు, ఆ యోగ్యత నాకు లేదు. ఏదో ప్రాచీన జన్మ పుణ్యం వల్ల, మా పూర్వీకుల పుణ్యం వల్ల, గురువులైన పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి సాన్నిహిత్యం మాకు కలిగిందే తప్ప నా పుణ్యమే పాటిది, నా పుణ్యం ఎక్కడుంది అసలు? వారి ఆదేశంతో మహాభారతాన్ని చెప్పగలిగేంత అతి గొప్ప సౌభాగ్యం. ఆ సౌభాగ్యం ఎంత గొప్పదంటే అంతకన్నా అరుదైన, అంతకన్నా గొప్ప సౌభాగ్యం నాకు అస్సలు లేనే లేదు. వారే ప్రారంభించారు. దాన్ని ప్రతిరోజు నేను స్మరించుకుంటాను. వారి ఆదేశంతో వారే ప్రారంభించిన గాథను నేను చెబుతూ ఉన్నాను వారి ఆశీర్వాదంతో అనే విషయాన్ని నేను ప్రతిరోజు అనుసంధానం చేసుకుంటూ చెబుతాను. ఆ అనుసంధానం అలాగే ప్రతి ప్రవచనంలో ప్రతిరోజు నాకు ఉండాలని గురువుల వారిని ప్రార్థిస్తాను. నా పుణ్యం ఉంటే వారి ఆశీర్వాదం ఉండనే ఉంటుంది. నాకు తోడుగా, నాకు నీడగా, నాకు అండగా వారి ఆశీర్వాదం ఉండనే ఉంటుంది. నేను ఎన్నో తప్పులు చేసినా ఆశీర్వదించేది వారి స్వభావం, ఆశీర్వదించడం వారి స్వభావం. సరే, అక్కడ వేదవ్యాసదేవుల వారు చెబుతూ ఉంటే ఎంత ఆనందం కలిగిందంటే వారికి, అసలు ఆ ఆనందాన్ని స్మరించుకుంటేనే మేమక్కడ ఉన్నామా, ఆ ఆనందాన్ని అనుభవించామా అని అనిపిస్తుంది. సరే, ఉన్నామో లేమో ఎవరికి తెలుసు. కానీ ఇప్పుడైతే మహాభారతాన్ని వినడానికి
మాకు సౌభాగ్యం దొరికింది. వేదవ్యాసదేవుల వారు గాథలను చెప్పారు. శిష్యులైన వైశంపాయనుల వారిని గురించి కూడా వారికి కూడా ఆదేశించారు. శౌనకౌల వారు అన్నారు అక్కడ, మహాభారతమాఖ్యానం పాండవానాం యశస్కరం జనమేజరేణ పృష్టస్సన్ కృష్ణద్వైపాయనస్తదా శ్రావయామాస విధివత్ తదా కర్మాంతరేతు సహా. చూడండి, ఆ కర్మ చేస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో అవకాశాన్ని కల్పించుకొని, అసలు వారికి ఏం పని, ఏ పని లేదు, కర్మ చేయడం, అవకాశం దొరికినప్పుడు కథలను వినడం. అది తప్ప తిండి తీర్థాలు లేవు, పంచభక్ష పరమాన్నాలు లేవు. ఏదో బ్రాహ్మణులకు కావలసిన పదార్థాలను వారు సిద్ధం చేశారే తప్ప ఆ ఆలోచన లేదు వారికి తినాలనే ఆలోచన లేదు, తిండి తీర్థం గురించిన ఆలోచన లేదు వారికి. ఏదో శరీరానికి సత్వం కావాలి, బలం కావాలి, అందుకోసం తినడమే తప్ప ఇలాంటి పదార్థాలే కావాలనే ఆలోచనే లేదు. కనుక మధ్యలో సమయాన్ని సాధించి ఆ మహానుభావుల వారు మహాభారతాన్ని వినాలని కోరుకున్నారు. యశస్కరమైన పాండవుల గాథను, మహాభారతాన్ని వినాలని జనమేజయుల వారు అడిగిన తరువాత వేదవ్యాసదేవుల వారు తమ శిష్యులైన వైశంపాయనులను చూశారట. నువ్వు చెప్పు, నీకు చెప్పానే మహాభారత గాథను, నేనుంటాను ఇక్కడ, నువ్వు చెప్పాలి అని వైశంపాయనుల వారిని పురమాయించి, వైశంపాయనుల వారి సౌభాగ్యం గమనించండి, సాక్షాత్తు సర్వోత్తముడైన మహాభారతాన్ని రచించిన ఆ భగవంతుని సాక్షిగా తను మహాభారతం చెప్పాడంటే ఎంత గొప్ప అవకాశాన్ని వేదవ్యాసదేవుల వారు వైశంపాయనులకు ఇచ్చారు. ఆ వైశంపాయనుల వారి భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని, మహత్ సౌభాగ్యాన్ని కూడా ఈ సందర్భంలో నేను స్మరించుకుంటాను. అది ఒక వారి ఘనత, అది వారి చరిత, అది వారి పుణ్యం, అది వారి పరిపక్వత. వేదవ్యాసదేవుల వారి ముందు చెప్పాలంటే ఎంత అద్భుతమైన పుణ్య పరిపాకం ఉండొచ్చు వారిది, వైశంపాయనుల వారిది. మా పైన అనంతమైన ఉపకారం ఆ వైశంపాయన ఋషుల వారిది. మనస్సాగర సంభూతాం మహర్షేర్భావితాత్పర కథయస్వ సతాం శ్రేష్ఠ సర్వరత్నమయీమిమాం. మహాభారతం ఎలాంటిదంటే సర్వరత్నమయమైనదట. ఆ మహాభారతాన్ని ఎంత విశేషంగా కొనియాడుతూ ఉన్నారో చూడండి. సామాన్యంగా రత్నం కావాలి, రత్నాలు కావాలి అని మనం అనుకుంటాం, అందులోనూ జాతిరత్నాలు ఉండాలని మనం అనుకుంటాం, నవరత్నాలు కావాలని కోరుకుంటాం. మహాభారతం ఎలాంటిదంటే సర్వరత్నమయమైనది. రత్నం అంటే శ్రేష్టం అని కూడా అర్థం. వేదాల కన్నా ఉత్తమమైనది మహాభారతం. ఆ విషయాన్ని మనం విన్నాం. అలా సర్వశ్రేష్టమైన సర్వోత్తమ గ్రంథమైన ఆ మహాభారతాన్ని వినాలని మహానుభావులైన ఆ శౌనకుల వారు ప్రార్థించగా, ఆ కృష్ణద్వైపాయనుల వారి ఆదేశంతో వైశంపాయనుల వారు చెప్పడం ప్రారంభించారు. శంసితుం తన్మహాన్ హర్ష మమాపీహ ప్రవర్తతే శ్రుత్వా తు సర్పసత్రార్య దీక్షితం జనమేజరం అభ్యాగచ్చదర్శిర్విద్వాన్ కృష్ణద్వైపాయనస్తదా. ఎప్పుడైతే జనమేజయుడు సర్పసత్రం చేయాలని తను సంకల్పించుకున్నాడో ఆ విషయం తెలిసిన వెనువెంటనే కృష్ణద్వైపాయనుల వారు అంటే వేదవ్యాసదేవుల వారు అక్కడికి ఏతెంచారు. ఆ ప్రదేశానికి వేదవ్యాసదేవుల వారు వచ్చారు. ఎవరు వారు? వేదవ్యాసదేవుల వారు. జనయామాస యంకాళీ శక్తే పుత్రాత్ పరాశరాత్ కన్యైవ యమునాద్వీపే పాండవానాం పితామహం. పాండవుల పితామహుడు ఎవరు? వేదవ్యాసదేవుల వారు. ఎవరి నుండి పుట్టారు? పరాశర ముని ద్వారా సత్యవతీదేవికి జనించినవారు. ఆ సత్యవతీదేవికి కాళీ అని కూడా పేరుంది. శక్తిపుత్రుడైన పరాశరునితో ఆ కాళీదేవిలో సత్యవతీదేవిలో ఆ సత్యవతీదేవి కన్యగా ఉండగానే అవతరించిన వారు వేదవ్యాసదేవుల వారు. వేదవ్యాసదేవుల వారికి జననమే లేదు అసలు. శుక్ల శోణిత సంబంధం ద్వారా వారి దేహం జనిస్తుందా? అస్సలు లేదు. జడమైన శరీరము యొక్క ప్రసక్తి లేనే లేదు వారికి. తల్లిదండ్రుల కలయిక వల్ల జనించడం ఇది వారికి కాదు, అలా జనించేవారు కాదు. అలాంటి దౌర్భాగ్యం వారికి లేదు, అది దౌర్భాగ్యమే అది. కనుక వారు చేతనమయమైన శరీరం కలవారు.
జ్ఞానాత్మకమైన శరీరం వారిది, జడమైన శరీరం కాదు వారిది. కనుక తను కన్య అయితే ఏంటి, వివాహం అయితే ఏంటి? కనుక వేదవ్యాసదేవుల వారిని కానీనా అని పిలిచారు. ఎందుకని? కన్య అయి ఉన్నప్పుడు జనించారు కాబట్టి. అది సత్యవతి యొక్క దోషమా అంటే దోషమే, కానీ ఆ దోషాన్ని పరిహరించారు పరాశరముని. ఎంతటి సామర్థ్యమో చూడండి. మళ్ళీ కన్యత్వాన్ని వారికి ఇచ్చారు. సత్యవతీదేవికి మళ్ళీ తను కన్యగా ఉండాలని వరమిచ్చారు. వేదవ్యాసదేవుల వారి అవతారం జరిగిన తరువాత కూడా పరాశర మునుల వారి సంఘం జరిగిన తరువాత కూడా ఆ సత్యవతీదేవి కన్యగానే తనుండింది. అది వారి సామర్థ్యం. అది మా ఆలోచనకు అందే విషయం కాదది. ఎన్నో విషయాలున్నాయి. తెలుసుకోగలమా, అర్థం చేసుకోగలమా అన్ని విషయాలను? లేదు, అన్ని విషయాలను అర్థం చేసుకోవడం మా వల్ల సాధ్యం కాదు. ఏ విషయాలు అర్థమవుతాయో ఆ విషయాలను మాత్రమే మనం తెలుసుకోవాలే తప్ప అన్ని విషయాలను తెలుసుకోవాలనే ఆరాటం ఎందుకు? ఆరాట పడినా అన్ని విషయాలు అర్థమవుతాయా? మాకు లేవే. కనుక మనకు అర్థమయ్యే విషయాలు అర్థమవుతాయి, లేని విషయాలు అర్థం కావు. కొందరికి గణితం అర్థం కాదు, కొందరికి అతి సులభమైన కావ్యం కూడా అర్థం కాదు. తర్కశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం కొందరి వల్ల సాధ్యం కాదు. అసాధ్యమైన తర్కశాస్త్రాన్ని అర్థం చేసుకున్న వారికి సులభంగా అర్థం చేసుకునే విషయాలు అర్థం కావు. చాలా విచిత్రం అర్థం చేసుకోవడం అనేది. అదో విషయం, చాలా గొప్ప విషయం. పరాశరుల వారు తమ సామర్థ్యంతో మళ్ళీ కన్యగా ఉండే యోగ్యతను తనకు కరుణించినందుకు ఆ సత్యవతీదేవికి మళ్ళీ వివాహం జరిగింది. సత్యవతీదేవికి ఆ సత్యవతి వల్ల మళ్ళీ భీష్మాచార్యుల వారు పుట్టారు. శంతను ఆ సత్యవతీదేవిని వివాహం చేసుకున్నారు. తాత్పర్య నిర్ణయంలో మీరు ఆ విషయాలను వినే ఉన్నారు. అలా తను కన్యగా ఉన్నప్పుడే యమునా ద్వీపంలో వేదవ్యాసదేవుల వారు అవతరించారు, పాండవుల పితామహులు. తను పుట్టినంత మాత్రానే తన దేహం ఎలా ఉండాలో అలా ఉండేలా వేదవ్యాసదేవుల వారు చేసుకున్నారు. సామాన్యంగా కొన్ని రోజుల వరకు బాల్యావస్థ, కౌమారావస్థ, పౌగండావస్థ, ఈ అవస్థలను దాటిన తరువాత యౌవనావస్థ ఇలా ఉంటాయి. కానీ పుట్టిన వెనువెంటనే ఈ అవస్థలో ఉండాలి, యౌవనావస్థలో నేను ఉండాలి అని సంకల్పించుకుని ఆ అవస్థను సంపాదించుకున్న మహానుభావులు వేదవ్యాసదేవుల వారు. ఇలా ఈ అవస్థలన్నీ దాటాల్సిన పరిస్థితి వారికి లేదు. అయినా కూడా అలా కూడా భగవంతుడు చూపించాడు. కృష్ణుడు అన్నప్పుడు శిశువు అయ్యాడు, బాలకుడయ్యాడు, అన్ని అవస్థలను తాను అనుభవించాడు. కానీ వేదవ్యాసదేవులుగా ఉన్నప్పుడు మాత్రం జాతమాత్రశ్చ యస్యద్య ఇష్ట్యా దేహం అవివృధత. ఇష్టి అంటే తన ఇచ్ఛతో, తన అపేక్షతో దేహం అభివృద్ధమయ్యేలా భగవంతుడు చేసుకున్నాడట. ఇది భగవంతునికి సాధ్యమైన విషయాలు ఇవన్నీ కూడా. పరావరజ్ఞో బ్రహ్మర్షి కవి సత్యవ్రత శుచి యః పాండుం ధృతరాష్ట్రంచ విదురం చాప్యజీజనత. ఏ వేదవ్యాసదేవుల వారి వల్ల పాండురాజు, ధృతరాష్ట్ర మరియు విదుర వీరు ముగ్గురు జనించారో అలాంటి మహానుభావుడు. జనమేజే స్తురాజర్షిర్ దృష్ట్వా తమర్షిమాగతం సగణ అభ్యుద్య రౌతూర్ణం ప్రీత్యా భరత సప్తమ. అలాంటి వేదవ్యాసదేవుల వారు ఆ యజ్ఞానికి యతించగా చాలా సంతోషం కలిగింది జనమేజయుల వారికి. వెళ్ళారు. పూర్వ పితామహులైన ఆ మహానుభావులైన వేదవ్యాసదేవుల వారికి స్వర్ణమయమైన పీఠాన్ని కల్పించారట. పాద్యం, ఆచమనీయం, అర్ఘ్యం వీటినన్నింటినీ సమర్పించుకున్నారు. గోదానం చేశారు వేదవ్యాసదేవుల వారికి. ఆ పూజనంతా స్వీకరించి వేదవ్యాసదేవుల వారు ఆశీర్వదిస్తూ ఉన్నారు. కురూణాం పాండవానాంచ భవాన్ ప్రత్యక్షదర్శివాన్ తేషాం చరితమిచ్చామి కథ్యమానం త్వయా ద్విజ. పాండవుల ఆ ఉన్నతిని, పాండవుల చరితను మీరు ప్రత్యక్షంగా చూసినవారు కనుక ప్రత్యక్షం ప్రమాణం. మీ ప్రత్యక్షం పరమ ప్రమాణం. వేదవ్యాసదేవుల వారి ప్రత్యక్షం కనుక మీరు ప్రత్యక్షంగా పాండవుల ఉన్నతిని చూశారు కాబట్టి, పాండవుల మహిమను చూశారు కాబట్టి ఆ పాండవుల మహిమను చెప్పాలని ప్రార్థించగా శశాస శిష్యమాసీనం వైశంపాయన మంతికే. తమ దగ్గరున్న తమ శిష్యులైన వైశంపాయనుల వారికి ఆదేశించారు వేదవ్యాసదేవుల వారు. కురు మరియు పాండవుల గాథను నువ్వు చెప్పాలి.
ఎందుకని వారిలో విభేదం పుట్టింది, ఎందుకని యుద్ధం జరిగింది, ఆ విషయాలనన్నిటినీ కూడా నువ్వు చెప్పాలని ఆదేశించగా వైశంపాయనుల వారు చెప్పడానికి ప్రారంభించారు. శృణు రాజన్ యథా వీరా భ్రాతర పంచ పాండవా విరోధమన్వగచ్చంత ధర్తరాష్ట్రైర్దురాత్మభి. ఆ దురాత్ములైన ధర్తరాష్ట్రులతో ఎందుకని విరోధాన్ని పెంచుకున్నారు? అక్కడే సమాధానం ఉంది, జవాబు ఉంది. దురాత్ములు కాబట్టి విరోధించారు. అన్నదమ్ములు విరోధించుకోవడం తప్పు. అన్నదమ్ముల్లో విరోధం ఉండకూడదు, సఖ్యం ఉండాలి, మైత్రీ భావన వారిలో ఉండాలి. అయినా పాండవులు మంచివారని విన్నాం కదా, మంచివారైన పాండవులు ఎందుకని విరోధించారు? ఏదో ధార్తరాష్ట్రులు దుర్యోధనాదులు విరోధించారంటే వారు చెడ్డవారు కాబట్టి విరోధించారు అని అర్థం చేసుకోవచ్చు. కానీ పాండవులు విరోధించారే ఎందుకని అంటే స్వయంగా ధార్తరాష్ట్రులు దురాత్ములు కాబట్టి వారిని విరోధించాల్సిన పరిస్థితి వారికి కలిగింది. విరోధం చేయాలి, ఎవరిని? తప్పు చేసే వారిని విరోధించాలి. ఇప్పుడేదో జరుగుతుంది ఘటన, తిరుమల ప్రసాదంలో లడ్డూలో నిషిద్ధమైన వస్తువులను కలిపారనే విషయం అంతటా ప్రచారం అవుతుంది. విరోధించాలి, విరోధం చేయాలి. చిన్న విరోధమైనా చేసి తీరాలి, ప్రతి ఒక్కరూ చేసి తీరాలి, మాటలాడాలి దాని గురించి. తప్పును కూడా విరోధించకపోతే ఇక మనిషి పుట్టుక ఎందుకు? కనుక ప్రతి ఒక్కరూ ఏదో విధంగా విరోధించాలి, లేక విరోధించే వారికి ఉత్సాహమైనా ఇవ్వాలి. ఈరోజు విరోధించడానికి ఎన్నెన్నో విధానాలు ఉన్నాయి. ఎవరైతే విరోధం చేస్తూ ఉన్నారో, విరోధం చేస్తూ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారి మాటలను అన్ని చోట్ల ప్రచారం చేయడానికి కూడా మనం ముందుకు రావాలి. తప్పును విరోధించాలి, విరోధించి తీరాలి. నేను దాని గురించి మాట్లాడను అని కొందరు అంటూ ఉన్నారు. అరే అదేంటి, మాట్లాడనంటే ఏంటి? తప్పు చేసినా కూడా విరోధం చేయకూడదా? అది తప్పు కాదా? ప్రసాదంలో అలాంటి నిషిద్ధమైన పదార్థాలను చేర్పొచ్చా? ఎంత పవిత్రంగా దాన్ని చూసుకోవాలి. విరోధించాలి, దుష్టులను విరోధించాలి, తప్పును విరోధించాలి, తప్పితస్థులను విరోధించాలి. అందుకనే కదా జైళ్ళు ఉన్నవి. ఎందుకని? తప్పు చేసిన వారికి శిక్షనివ్వడానికే కదా. నువ్వు తప్పు చేసినా ఏంటి, ఒప్పు చేసినా నాకేంటి అని ఉదాసీనంగా ఉంటే ఎలా? కనుక పెద్దవాళ్ళు, మంచివాళ్ళు విరోధించాలి. మొదట వారు విరోధించాలి. ఎవరైతే నాయకులో వారు విరోధించాలి. వారే తప్పు చేస్తే ప్రజలు విరోధించాలి దాన్ని. నాయకులే తప్పుదారిని పడుతూ ఉంటే వారిని విరోధించే వారెవరు? ప్రతి నాయకులు విరోధించాలి, ప్రజలు విరోధించాలి. అలా ప్రతి నాయకులు వారు పాండవులు నిజమైన నాయకులు. కనుక నిజమైన నాయకులైన పాండవులు ధార్తరాష్ట్రాదులను విరోధించారు. ఎందుకని? దురాత్ములు వాళ్ళు కాబట్టి. మహాభారతం ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతుంది. అలా అతి సంక్షేపంగా ఒకే ఒక వాక్యంలో పాండవులు ధార్తరాష్ట్రులను విరోధించారు. ఎందుకని? వారు దురాత్ములు కాబట్టి విరోధించారు. ఒకే ఒక వాక్యంలో మహాభారతాన్ని చాలా చక్కగా ఆ వైశంపాయనుల వారు చెప్పగా, గురవే ప్రాంగ్ నమస్కృత్య మనోబుద్ధి సమాధిభిః సంపూజ్యత ద్విజాన్ సర్వాన్ తథాన్యాన్ విదుషో జనాన్ మహర్షేర్విశ్రుతస్యేహ సర్వలోకేషు ధీమతః ప్రవక్ష్యామి మతం కృత్స్నం వ్యాసస్య అమిత తేజసః శ్రోతుం పాత్రంచ రాజన్త్వం ప్రాప్యేమాం భారతీం కథాం గురోర్వక్త్ర పరిస్పందః మనః ప్రోత్సాహతీవ మే. తనన్నాడు మొట్టమొదట గురువరేణ్యులైన వేదవ్యాసదేవుల వారికి నమస్కరించి, ఇక్కడ ఉపస్థితులైన విద్వాంసులందరికీ నమస్కరించి సాష్టాంగ ప్రణామం అనర్చి, జనమేజయ, నువ్వు ఈ భారత కథను వినేందుకు అర్హుడవు కాబట్టి, మహాభారతాన్ని వినే అర్హత నీకుంది కాబట్టి ఆ మహాభారతాన్ని నేను చెబుతాను అని మహాభారతాన్ని చెప్పడానికి ప్రారంభించారు. గురువుల వారు చెప్పారే, గురువుల వారు ఆదేశించారే, ఆ గురువుల వారి ఆదేశాన్ని పొందిన నాలో ఎంత ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉందంటే, మహాభారతాన్ని చెప్పాలని గురువుల సమక్షంలో చెప్పాలంటే ఎవరికైనా ఉత్సాహమే కదండి. మీరు మొన్న ముంబై మహానగరంలో జరిగిన చాతుర్మాస్యాన్ని గమనించారు. మీరు గురువుల సమక్షంలో ప్రవచనం చెప్పడం ఎంత సౌభాగ్యమని. అది మేము ప్రత్యక్షంగా వారికి సమర్పించుకోవడం, మా మాటలను విని ప్రవచనాన్ని విని వారు సంతోషంతో ఆశీర్వదించి అందరినీ ఆశీర్వదిస్తూ ఉండగా అసలు ఎంత కృతకృత్యత భావన కలుగుతుందో.
దానికి మించిన భావన లేదసలు. ఇక్కడైతే సాక్షాత్తు భగవంతుడున్నాడు. ఆ భగవంతుని సమక్షంలో ఏంటిది నాకు కలిగిన ఈ సౌభాగ్యం అని తన సౌభాగ్యాన్ని స్మరించుకుంటూ ఆ పాండవుల కౌరవుల గాథను చెప్పడానికి ప్రారంభించారు. మృతే పితరితే వీర వనాదేత్యస్వమందిరం. పాండవులు ఎక్కడ పుట్టారు? అడవిలో పుట్టారు. పాండురాజు మృతి చెందాడు, స్వర్గస్థుడయ్యాడు. పాండురాజు స్వర్గస్థుడైన తరువాత పాండవులందరూ కూడా హస్తినావతికి వచ్చారు. హస్తినావతికి వచ్చి వారు కూడా అక్కడ ఉన్నారు. అలాంటి సందర్భంలో తాంస్తథా సత్వ వీర్యౌజ సంపన్నాన్ పౌర సమ్మతాన్ నామృష్యన్ కురవో దృష్ట్వా పాండవాన్ శ్రీ యశోభ్రత. పాండవులు ఎలాంటి వారు? మొట్టమొదట పాండవులు ప్రజలకు నచ్చారు. అంటే ప్రజలకు నచ్చారంటే చూడ్డానికి బాగున్నారు, బాగున్నారు చూడ్డానికి, కానీ ప్రజలు నచ్చే పనులను వారు చేపట్టారు. ప్రజలు సంతోషంగా ఉండేందుకు ఏం చేయాలో ఆ పనులను వారు చేశారు. వారు చేసే పనుల వల్ల ప్రజలకు సమ్మతులయ్యారు. ప్రజలందరూ వారిని ఎన్నుకున్నారు. మీరే నిజమైన నాయకులు అని మనసులో తీర్మానించేసుకున్నారు అసలు ప్రజలందరూ కూడా. ఎందుకని అంటే వారిలో ఉన్న సత్వం, వారిలో ఉన్న వీర్యం, వారిలో ఉన్న ఓజస్సు తేజస్సు, వారిలో ఉన్న పరాక్రమం, వారిలో ఉన్న గుణగణాలు అందరినీ ఆనందింపజేయాలనే తపన, అందరికీ ఆనందాన్ని కల్పించాలనే తపన, అందరితో మంచిగా మసలుకునే ఆ ప్రవర్తన ఎంత అద్భుతమో అసలు. పాండవులు దేవతలు వారందరూ కూడా, అందులోనూ భీమసేన దేవుల వారు ఎక్కడ చెడు జరుగుతూ ఉన్నా సహించేవారు కాదు అసలు. ఎవరికైనా కష్టం కలుగుతూ ఉన్నా సహించేవారు కాదు. మరొకరి కష్టాన్ని పరిహరించాలనే తపన భీమసేన దేవుల వారికి చిన్నప్పటి నుండి ఉంది. కనుక ప్రజలందరూ కూడా వారిని మనసులో పెట్టుకొని ఆరాధించసాగారు. కానీ ధృతరాష్ట్రులు, దుర్యోధనాదులు ప్రజలకు మంచి జరగాలనే ఆలోచనే వారికి లేదు. కనుక ఈ పాండవుల్లోని గుణం ఏదైతే ఉందో ఆ గుణాన్ని సహించలేకపోయారు. ఎవరిలోనైనా గుణం ఉంటే ఆ గుణాన్ని సహించుకోవాలి, వారికి ప్రోత్సాహన ఇవ్వాలి. కానీ వారి గుణాన్ని సహించలేకపోయారు. నామృష్యన్ కురవః. వారిని నిగ్రహించడానికి, వారికి ఈ రాజ్యం వెళుతుందనే భావనతో, క్షోకంతో, దుఃఖంతో వారందరూ కూడా ఎలాగైనా భీమసేన దేవుణ్ణి చంపితే ఇక రాజ్యమంతా మాదే, ఈ రాజ్యాన్ని మేమే ఆక్రమించుకోగలం, తను ఉండకూడదు, ఎలాగైనా తనను సంహరించాలని అన్నంలో విషం వేశారు, ప్రమాణకోటి అనే సరోవరంలో పడవేశారు, పాములతో కాటు వేయించారు. ఎంత జరిగినా కూడా భీమసేన దేవుల వారికి అసలు ఏమీ జరగడం లేదు. మహామతి అంటారు ఇక్కడ భీమసేన దేవుల వారిని కొనియాడుతూ. మహామతి కలవారు, మహాబుద్ధి కలవారు. ఏ ఆపద నుండి ఎలా దూరం అవ్వాలో, ఏ ఆపదను ఎలా పరిహరించుకోవాలో, అసలు ఏ విధమైన ఆపదలు లేనివారు భీమసేన దేవుల వారు. ఎవరి వల్ల వారికి ఆపద కలగదు. పైకి చూడ్డానికి మాత్రమే దుర్యోధనాదులు ఆపద కలిగేలా చేస్తూ ఉన్నారు. కానీ అవేవి వారికి ఆపదలా భావించలేదు. చాలా సులభంగా ఆ ఆపదలను పరిహరించుకుంటూ ఉన్నారు పాండవులందరూ కూడా. అలా వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. కర్ణ, దుశ్శాసన మొదలైన వారితో మంత్రణ చేసి విచారించి జతుగృహంలో లక్క ఇల్లు, ఆ లక్క ఇళ్లలో వారు వెళ్ళేలా చేశారు. వెళ్ళిన తరువాత విశ్వాసం సంపాదించుకుని ఆ ఇంటిని దహనం చేయాలని, ఆ ఇంటిని దహనం చేయాలని, భస్మం చేయాలని, పాండవులను అందరినీ చంపాలని దుర్యోధనాదులు ఆలోచించారు. కానీ అక్కడ ఎవరున్నారు? భీమసేన దేవుడు కదా, మహాసమర్థుడు, మహామతిమంతుడు. వెళ్ళిన తరువాత మొట్టమొదట అది లక్క ఇల్లు అని గమనించిందే భీమసేన దేవుల వారు. అన్నయ్య, ఈ ఇంట్లో ఏదో మోసం జరుగుతూ ఉంది, ఇది సామాన్యమైన ఇల్లు కాదు, ఇది లక్క ఇల్లు, మమ్మల్ని చంపాలని వారి ప్రణాళిక అన్నారు. సరే, నువ్వు ఉన్నావు కదా. అక్కడ కూడా విదురుని సహాయం. విదురుడు పాండవ పక్షపాతి, మంచి పక్షపాతి. అవును, ఎక్కడ మంచి ఉందో ఆ పక్షంలో ఉండాలి. అది పక్షపాతం అనుకోకూడదు. పక్షపాతం దోషం, అది పక్షపాతం అనుకోకూడదు. సజ్జన పక్షపాతం ఏదైతే ఉందో అది దోషం కాదు, దుర్జన పక్షపాతం అది దోషం.
తప్పున్నా కూడా ఆ పక్షాన్నే సమర్థించడం, ఆ పక్షాన్నే సాధించడం అది పక్షపాతం అనిపిస్తుందే తప్ప మంచికి మంచి జరగాలి, మంచికి అభివృద్ధి జరగాలని కోరుకోవడం పక్షపాతం అవుతుందా? లేదు. కనుక పాండవ పక్షపాతి అన్నంత మాత్రాన అది విదురుని దోషం కాదు, అది గుణం. అది అలాంటి విదురుని సహాయం వల్ల, విదురుడు చేసిన సేవ వల్ల పాండవులందరూ కూడా ఆ ఆపద నుండి దూరమయ్యారు. భీమసేన దేవుల వారి పరాక్రమంతో దూరమయ్యారు. హిడింబాదేవిని వివాహం చేసుకున్నారు. హిడింబ అనే రాక్షసుని కూడా సంహరించారు. అలా వాళ్ళు ఆ అన్నిటినీ దాటారు. ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నారు. మళ్ళీ హస్తినావతికి వచ్చారు. అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పాడు, మీరిరువురు అన్నదమ్ములు ఇక్కడ ఉండడం సరిపోదు, కనుక మీకు శక్రప్రస్థం అనే రాజ్యంలో మీరుండాలి, ఖాండవ ప్రస్థంలో మీరుండాలి. దుర్యోధనాదులంటా ఇక్కడ ఉంటారు, నన్ను చూసుకుంటూ వారు ఉంటారు, అక్కడికి మీరు వెళ్ళాలని ధృతరాష్ట్రుడు చెప్పగా పెదనాన్న పైని గౌరవంతో వారందరూ కూడా ఖాండవ ప్రస్థానికి వెళ్ళిపోయారు. ఆ ఖాండవ ప్రస్థలో ఎంత అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారంటే, పాండవులందరూ కూడా రాజసూయ యాగం చేయాలనుకున్నారు. అనేక యాగాలను చేశారు. యాగం చేస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తు మయుడు వచ్చి అక్కడ ఒక మయసభను ఏర్పాటు చేశాడు. యాగం చాలా ఘనంగా, చాలా విడ్డూరంగా, చాలా అద్భుతంగా ఆ యాగం జరిగింది. ఆ యాగం జరుగుతూ ఉంటే మయసభను చూసి పాండవుల ఆ సమగ్రమైన ఐశ్వర్యాన్ని చూసి ఈ ఐశ్వర్యం నాకు దక్కాలి అనుకున్నాడు. హస్తినావతి తనకు దక్కాలి అనుకున్నాడు, దక్కించుకున్నాడు. పాండవుల్ని ఖాండప్రస్థకు వదిలేశాడు. ఆ ఖాండవ ప్రస్థలో కూడా పాండవులు ఇలాంటి అద్భుతమైన ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నారే, ఇలాంటి అద్భుతంగా యాగం చేశారే, ఇదంతా నాకు కావాలి అనుకున్నాడు చూసిన వెంటనే. అందుకనే తనకు అవమానం జరిగేలా అక్కడ ప్రణాళిక జరిగింది. తనను అవమానం చేశారు. ఆ అవమానాన్ని సహించలేకపోయాడు, కుదించుకుపోతూ ఉన్నాడు. అసలు తను ఎలాగైనా ఈ సామ్రాజ్యాన్ని నేను సంపాదించుకోవాలి. శకునితో మంత్రణ చేశాడు. ఆ శకుని చివరకు ఒక ఉపాయం పన్నాడు. జూదమాడాలి. ఆ జూదమాడి పాండవుల ఐశ్వర్యాన్ని గెలవాలి. అది తప్ప యుద్ధం చేసి పాండవుల్ని గెలవడం ఎవరి వల్ల సాధ్యం కాదు, తరం కాదు. సరే, జూదాడడానికి వాళ్ళు వస్తారా? నిషిద్ధమైన ఆట కదా అది. పాండవులు ఎలా ఆడతారు ఆ ఆటను? ఎలా వారిని రప్పించాలి అంటే పెదనాన్న చెబితే మరుమాట ఆడకుండా వారు వచ్చేస్తారు. చూడండి, పెద్దవాళ్లపైన ఉన్న గౌరవాన్ని ఎలా క్యాష్ చేసుకున్నారు, ఎలా దురుపయోగం చేసుకున్నారు. పెదనాన్న పైన ఎంత ప్రేమ వారికి ఉంది. అసలు దుర్యోధనాదులకు తండ్రిపైన, తల్లిపైన అలాంటి ప్రేమ లేదు. కానీ పాండవులకు అతి విచిత్రమైన ప్రేమ పెదనాన్న అంటే, పెద్దమ్మ అంటే. కానీ ఆ ప్రేమను ధృతరాష్ట్రుడు కూడా, గాంధారి కూడా దురుపయోగం చేసుకున్నారు. దుర్యోధనాదులు దుష్టులు, వారైతే వీరి ప్రేమను అతిగా దురుపయోగం చేసుకున్నారు. తండ్రి నుండి కబురు పంపారు, తండ్రి చెబితే వస్తారని. అలా తండ్రి నుండి కబురంపగా పాండవులు వచ్చారు, జూదమాడారు, జూదంలో ఓడిపోయారు. అన్యాయం చేసి ఓడించారు, న్యాయంతో కాదు. జూదమాడడంలో కూడా అన్యాయం చేశాడు శకుని. అలా అన్యాయం చేసి పాండవుల్ని ఓడించారు. 12 సంవత్సరాలు వనవాసం అన్నారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అన్నారు. అజ్ఞాతవాసంలో ఉండగా పాండవులు దొరికితే మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం చేయాలి, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఇలా వారందరూ అడవిలోనే ఉండాలి, మేము ఇక్కడ రాజ్యంలో ఉండి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాలి అనే ఆలోచన వారిది, దుర్యోధనాదులది. 12 సంవత్సరాలు గడిచాయి. 13వ సంవత్సరం కూడా గడిచింది. అర్జునుడు స్వర్గానికి వెళ్ళి అత్యద్భుతంగా శస్త్ర విద్యను నేర్చుకున్నాడు. రుద్రదేవుల వారిని ఆరాధించి పాశుపతాస్త్రం మొదలైన అస్త్రాలను సంపాదించుకున్నారు. భీమసేన దేవుల వారు అర్జునుడు యుద్ధం చేసి 18 రోజుల వరకు యుద్ధం చేసి భీష్మాది సైన్యాధిపతులను సంహరించి చివరికి భీమసేన దేవుల వారు దుశ్శాసన దుర్యోధనాదులను సంహరించి ఆ రాజ్యాన్ని
పాండవులు దక్కించుకున్నారు. శ్రీకృష్ణుని సహాయంతో ఆ యుద్ధంలో విజయులై సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నారు. అలాంటి అత్యద్భుతమైన గాథ. ఆ తరువాత మళ్ళీ పాండవులందరూ కూడా మహాప్రస్థానం ప్రారంభించి వారు స్వర్గాన్ని చేరుకున్నారనే గాథను మహాభారతం మనకు చెబుతుంది. ఏవమేతత్పురావృత్తం తేషాం అక్లిష్టకర్మణాం భేదో రాజ్య వినాశశ్చ జయశ్చ జయతాంబర. మళ్ళీ చివరికి ఒకే ఒక వాక్యంలో మహాభారతాన్ని ఎంత అద్భుతంగా చెబుతూ ఉన్నారంటే, ఏవమేతత్ పురావృత్తం తేషాం అక్లిష్ట కర్మణాం. ఇలా యుద్ధం చేసి సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నారే, వారికి క్లేశమయ్యిందా? అక్లిష్ట కర్మణ, ఏ క్లేశం లేకుండా ఆ సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నారట. తరువాత భేద రాజ్య వినాశశ్చ జయశ్చ. 3 మాటల్లోనే మహాభారతాన్ని చెబుతూ ఉన్నారు. అదేదో రామాయణం చెప్పాలి 3 మాటల్లో చెప్పాలి అని ఎవరో అడిగారట. అడిగితే కొట్టే కట్టే తెచ్చే అని 3 మాటల్లో చెప్పేశారట. అలా చెప్పేశారట. అలాగే మహాభారతాన్ని 3 మాటల్లో చెప్పాలంటే భేద రాజ్య వినాశశ్చ జయశ్చ. పాండవులకు మరియు కౌరవులకు భేదం అంటే విరోధం, రాజ్య వినాశం, పాండవుల రాజ్య వినాశం, జయశ్చ, పాండవులు మళ్ళీ రాజ్యాన్ని సంపాదించుకున్నారు. ఇలా 3 మాటలతో 3 పదాలతో మహాభారతాన్ని అత్యద్భుతంగా సంగ్రహంగా మొదట కూడా వర్ణించారు. ఆ తర్వాత కాస్త విస్తారంగా, ఆ తర్వాత మళ్ళీ 3 మాటలలో మహాభారతాన్ని ఉపవర్ణించి ఆ జనమేజయ రాజుని చాలా సంతోషపరిచారు, భగవంతుణ్ణి కూడా సంతోషపరిచారు. వైశంపాయనుల వారు ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి అంశావతరణ పర్వణి 61తమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతా మండలా ఖండమండనం. హరి ఓం అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మ.